సో గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు జూమ్. సో గుడ్ మార్నింగ్ సార్ చిన్న వెంకటేష్ గారు, హార్ట్లీ వెల్కమ్ టు జూమ్ సార్. సో లీడర్స్ అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందండి, అందరూ కూడా సార్ని వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు జూమ్ సార్. వెల్కమ్ టు జూమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. వెల్కమ్ టు జూమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు జూమ్ సార్. వెంకటేశ్వర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సో లీడర్స్ మిగతా వాళ్ళందరూ కూడా మెసేజ్ రూపంలో సార్కి వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్ చిన్న వెంకటేష్ గారు. గుడ్ మార్నింగ్ వెల్కమ్ సార్. కంటిన్యూ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. రావణమ్మ గారు గుడ్ మార్నింగ్ సార్. రవితేజ సార్ గుడ్ మార్నింగ్ సార్. భూపతి సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆల్ లీడర్స్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నా పేరు చిన్న వెంకటేశ్వర అండి. నేను ఉండేది పెద్దాపురం. నేను బేసిక్గా ఒక స్కూల్లో అకౌంటెంట్ అండి. తర్వాత ఎల్ఐసి ఏజెంట్ కూడాను. నేను మొదటి నుండి కూడా ఫస్ట్ నా చదువు అనంతరం నేను మొదట ఎల్ఐసి ఏజెంట్గానే జాయిన్ అవ్వానండి. అది కొద్ది కాలం అలా జరుగుతుండగా అందులో వచ్చే ఇన్కమ్ సరిగ్గా ఉండకపోవడం వల్ల ఇంకా కొంచెం బెటర్గా ఏదైనా ఉంటే బాగుందని ఆలోచించి మళ్ళీ కొన్ని ప్రైవేట్ సంస్థలోనూ వాటిల్లోనూ ఎదగడం మొదలు పెట్టాను. ఆ తర్వాత ఒక ఎన్జిఓ స్కూల్ లో అకౌంటెంట్గా రమ్మంటే 2005లో అకౌంటెంట్గా జాయిన్ అవ్వనండి. అది కూడా జీతం ఎవ్రీ మంత్ వచ్చే విధానం ఉండేది కాదు. ఇప్పటికీ కూడా చేస్తున్నాను అనుకోండి, తక్కువ జీతం వల్ల 2-3 చేయవలసి వస్తుంది. అది కూడా చేస్తున్నాను. అది ఒక 3 నెలలకి లేదంటే 6 నెలలకి, ఒక్కొక్కసారి సంవత్సరం కూడా అవే పరిస్థితి ఉంటుందండి అందులో. అయితే నాకు 2 పిల్లలండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఈ పరిస్థితుల్లో ఆదాయపరంగా చాలా ఇబ్బందులు ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూనే ఉంటున్నామండి. ఎల్ఐసి ఏజెంట్కి కూడా సేమ్, అది కూడా అంతే. ఎవరైనా పాలసీలు ఇస్తే ఇన్కమ్ ఉంటుందండి, లేదంటే దాని నుంచి వచ్చేది ఏమి ఉండదు. మళ్ళీ ఏదైనా పాలసీ అవుతే మళ్ళీ ఇన్స్టెంట్గా ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. అక్కడతో ఆ డబ్బులు అలాగా ఖర్చు అయిపోతుంటాయి. ఇలాగా నా జీవన విధానం చాలా సంవత్సరాలు, ఒక 20 years బట్టి ఇదే జరుగుతూ వచ్చిందండి. ఆ తర్వాత నాకు తెలిసిన ఫ్రెండ్ అండి, మా అప్పలైనారే, జగపతి రాజు గారు అనేసి. ఇంకా నేను ఈ వర్క్లు ఇలా చేస్తుండగానే ఏదన్నా కొంచెం ఇన్కమ్ వచ్చేది, ఏదన్నా కొంచెం బాగున్నది ఏదన్నా ఉంటే బాగుండు అనే ఆలోచన వస్తూ ఉండేది. ఎందుకంటే మనకి వచ్చే ఆదాయం సరిగ్గా సరిపోకపోవడం వల్ల ఈ ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అప్పుడు అనుకోకుండా ఇది కూడా తగ్గిపోయిందండి. ఇంకా ఇన్సూరెన్స్ కూడా ఏమవుతుందంటే, ప్రైవేటీకరణ చేసిన తర్వాత చాలా మంది ఏజెంట్లు వచ్చేయడం, ఇంటికి ఒక ఏజెంట్ ఉండడం, అలా జరగడంలో ఈ పాలసీలు కూడా ఇప్పుడు చేయించే విధానం ఎలాగుందంటే, ఎవరైతే ప్రీమియం కడతారో అది మొదటి ప్రీమియం ఏజెంట్ కట్టేయమండం, అక్కడి నుంచి నేను పే చేస్తానడం.
ఇంకా అందులోనే ఉండడం వల్ల, అదే అలవాటు అవడం వల్ల ఇంక వేరే పని చేయలేక ఆ ఆ ప్రీమియం కూడా కట్టడం మొదలు పెట్టాం. వచ్చేది ఎక్కువ తక్కువ అయితే అది మళ్ళీ ఏసీ కట్టడం ఇలాగా జరుగుతుంటది. అప్పుడు ఏది ఏదన్నా ఇంకా వేరే మారిపోయి ఏదన్నా చేసుకుంటే మంచిది అన్న ఆలోచనలు అయితే ఉండేవి. అలాంటి సమయంలో నాకు తెలిసిన వ్యక్తులండి, జగపతి రాజు అని మీకు అందరికీ తెలుసు. ఆయన నన్ను పరిచయం చేయడం జరిగిందండి. అయితే ఆ ఏదేమైనప్పటికీ ఎవరొకరు ద్వారాగా ఇది పరిచయం అవడం జరుగుతుంది. అది మనం ఎలా అర్థం చేసుకున్నాం అనేది ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట అండి. అది నాకైతే ఆయన చెప్పినప్పుడు ఏదో బాగుంటది, ఇన్కమ్ వస్తుంది, తర్వాత అంతకంటే ముఖ్యంగా ముందు హెల్త్ పరంగా చాలా బాగుంటది అనేసి చెప్పడం జరిగింది. ఆయన అంతే చెప్పాడు తప్పించి ఇంకేం చెప్పలేదు. తర్వాత మన గ్రేట్ అప్లైనర్ రవి సార్ గురించి ఇక అందరికీ తెలిసిందే. అయినా సరే చెప్పుకోవాలా, ఎందుకంటే నేను ఎంత తెలివైనప్పటికీ, లేదా తెలివితేటలు లేకపోవచ్చు, బాగా తెలివై ఉండొచ్చు, కానీ ఇక్కడ ఏంటంటే ఆ మనకి పరిచయం చేసే విధానం ఒకటైతే అది ఎలా చేయాలి, ఆ ఎందుకు చేయాలి, ఇది చేయడం వల్ల నీకు ఏం ఉపయోగం ఉంది, ఇది చేస్తే నీ లైఫ్ ముందు ఎలా ఉంటది, నువ్వు ఇది చేసిన తర్వాత నేను ఈ ఈ విధంగా మీ పిల్లలు ఉండొచ్చు, ఈ విధంగా మీ ఫ్యామిలీ ఉండొచ్చు, ఇదే విధంగా ఆ ఉమ్, మంచి ఇన్కమ్ ఉండొచ్చు, తర్వాత మంచి ఫ్యాసివ్ ఇన్కమ్ ఇలాగా అవన్నీ ఉంటాయనేసి నేను జాయిన్ అయిన ఒక 2 రోజులు 3 రోజుల గ్యాప్ లో ఫోన్ లో మాట్లాడడం జరిగిందండి. అంతే, ఫోన్ లో మాట్లాడడం జరిగింది. ఆ ఫోన్ లో చెప్పినప్పుడు కూడా చాలా చక్కగా, అదే ఏ పాయింట్స్ అయితే చెప్తే సరిపోద్దో ఆ పాయింట్స్ చెప్పే విధానం మన గ్రేట్ అప్లైనర్ రవి సార్ లో అది పుష్కలంగా ఉందని నేను చెప్తానండి. ఎందుకంటే వెంటనే కనెక్ట్ అవ్వడం అనేది మామూలు విషయం కాదండి. ఆ చెప్పిన మాటలను బట్టి వెంటనే కనెక్ట్ అవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు లేని ఏమి చెప్పలేదండి, నాకు లేని ఏం చెప్పలేదు. అప్పుడు ఏది చెప్పారో ఇప్పుడు కూడా పదే పదే అదే చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఏమవుతుందంటే మనం కొంచెం ఆర్థిక పరంగా కొంచెం ఫ్యామిలీతో ఉండడం వల్ల ఆ కొంచెం స్లోగా ఉండడం, తర్వాత ఈ ఇంట్లో విషయాలు ఆలోచించడం వల్ల కొన్ని కారణాల వల్ల అలా తక్కువగా జరగడం జరుగుతుంది. ఓకే అండి, ఆ విషయం పక్కన పెడితే ఈ విధంగా నన్ను ఇందులో తీసుకురావడం జరిగింది. అక్కడి నుంచి ఈ రోజు వరకు కూడా, అంటే మాక్సిమం ఒక 4 years దగ్గర అయిపోవచ్చండి, 3.5 సంవత్సరాల దాకా అయిపోవచ్చు నేను జాయిన్ అవ్వి. నేను కూడా ఇందులో నాకు చెప్పే విధానం నాకు అర్థమయ్యేలా చెప్పడం, దీని యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ గురించి దాని ఉపయోగాలు చెప్పడం, అది ఎంతవరకు మనకి ఉపయోగపడుతుంది అనేది చెప్పడం వల్ల మంచి ఇన్కమ్ ఉందని నాకు అర్థమైంది. ఇందులోనూ మంచి టీము బిల్డ్ చేసి చక్కగా వర్క్ చేసుకుంటే మంచి ఇన్కమ్ రావడానికి అవకాశం ఉందనేసి నాకు అర్థమైంది. నేను చేయడం ప్రారంభించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ నేను ఆగలేదండి. అయితే నా జర్నీలో జరిగిన కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. నేను టీముని బిల్డ్ చేయడానికి నేను ఫస్ట్ లో జాయిన్ చేసేటప్పుడు నాకు కూడా సర్కిల్ బాగా ఉండడం వల్ల పెద్దగా ఇబ్బంది పడలేదు. ఫోన్ చేయడం ఎక్కువ, ఫోన్లోనే మ్యాక్సిమం చాలా ఐడియాలు మాట్లాడడం జరిగేది, ఫోన్లోనే చెప్పడం జరిగేది. దీని గురించి మంచి కీ పాయింట్స్ చెప్తే వాళ్ళు కనెక్ట్ అవ్వడం, ఇలాగా తర్వాత అయినా నాకు తెలియని విషయాలు ఉంటే రవి సార్కే ఫోన్ చేసేవాడిని అండి. ఎందుకంటే నన్ను జాయిన్ చేసిన అప్లైనరు ఆయన అంతగా
చెప్పలేకపోవడం వల్ల ఇంకా ఏమన్నా అడిగినా సరే సార్కి చేయనేసి చెప్పడంలో ఇంకా సార్కే ఫోన్ చేయడం, ఆ, ఏమన్నా ఉంటే మాట్లాడించడం ఇలా జరుగుతూ వచ్చిందండి. జరుగుతూ ముఖ్యంగా ఏమైనా ప్రొడక్ట్ల గురించి అవసరం అయితే ప్రొడక్ట్లు ఇవ్వడాలని సార్కే ఫోన్ చేసేవాడండి. సార్కే ఫోన్ చేస్తే సజెస్ట్ చేసేవారు, చెప్పేవాడిని. కానీ ఒక్కొక్కసారి ఏం జరిగిందంటే ఆ, నేను కొద్ది కాలంలోనే మాట్లాడేటప్పుడు ప్రొడక్ట్ల గురించి అస్తమన్నా అడగడం, ఏది దేనికి వాడాలా దేనికి వాడాలా అనేసి ఇది కొంచెం కష్టమైన పని అండి. ఎందుకంటే సార్ కూడా ఏదో ఒక వర్క్ లో, అదే మన వెస్టేజ్ చేసే వర్క్ లో మీటింగ్ లోనో లేకపోతే ఎవరితో మాట్లాడడంలోనో ఉండడం జరిగితే నాకు ఆ ఖచ్చితంగా నాకు కావలసిన విషయం అయితే కొంచెం టైం పట్టేసేది. అది కూడా ఆ కస్టమర్ ఎదురుకుంటా ఫోన్ చేయడం ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉండేది. ఇది కాదు పద్ధతి, ఇలా కాదనేసి నేను కొంచెం ల్యాప్టాప్ లో గూగుల్లో సెర్చ్ చేసి ప్రొడక్ట్ గురించి నేర్చుకోవడం అది బాగా చేశానండి. అది ఆ, చాలా ప్రొడక్ట్ల గురించి నేను అలాగా తెలుసుకోవడం జరిగింది. తర్వాత యూట్యూబ్ లో మన వెస్టేజ్ ప్రొడక్ట్ల గురించి చక్కగా చాలా చాలా విషయాలు తెలుసుకోవచ్చండి. అలా మోటివేషన్ వీడియోస్ ఆ ఇలా ఉంటాయి. అయితే ఇక్కడ నాకు జరిగే విషయం ఏంటంటే ఆ సారు నాకు అవసరమైంది ఇలా చెయ్యి, ఇలా చేస్తే బాగుంటది అనే ఆ మంచి గైడెన్స్ నాకు దొరికేది. ఆ, అందుకని నేను నిలబడ్డాను. మెయిన్ ఏంటంటే నేను తెలివితేటలు ఉండొచ్చు, లేకపోతే జ్ఞానం ఉండొచ్చు, కానీ మనకి ఇలా చేస్తే బాగుంటదనే ఆలోచన తెలియజేయడం, తెలియంది చెప్పడం, ఇలా చెయ్యి ఇలా బాగుంటదేమో అని చెప్పే విధానం కూడా చాలా ఆ, అవసరమండి ఇందులో. ఖచ్చితంగా అప్లైనర్ అనే వ్యక్తి అలాగ చెయ్యకపోతే మనం ఎంతమందిని యాడ్ చేసినా వాడికి తెలియకపోవడం వల్ల, సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల, ఇంకా రకరకాల కారణాల వల్ల తగ్గిపోతారు, ఆగిపోతారు. కాబట్టి అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అది నాకు చాలా మేలు అనుకుంటాను. లేదంటే ఇది నేర్చుకోవడానికి మంచి ఉపయోగపడ్డదని అనుకుంటాను. కాబట్టి అది కూడా మనం సరిగ్గా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఇందులో ఉందండి. అయితే నేను ఇది ముఖ్యంగా ఫస్ట్ లో కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇన్కమ్ కూడా అవసరమే నాకు. నేను ఫస్ట్ లో ఇది ప్రొడక్ట్ కొన్ని ఇంట్లో హోమ్ కేర్ వాడానండి. ఫస్ట్ హోమ్ కేర్ వాడాను. హోమ్ కేర్ వాడితే నాకు కూడా డెంటల్ గా కొంచెం ప్రాబ్లమ్స్ ఉండేవండి అప్పట్లో. అంత సివియర్ కాకపోయినా కొంచెం బ్యాడ్ స్మెల్ రావడం, తర్వాత పళ్ళు కొన్ని 2-3 పిచ్చి పళ్ళు ఉండడం వల్ల డెంటల్ గా కూడా కొద్దిగా ఇబ్బంది ఉండేది. ఒక వింటర్ సీజన్ రాకపోతే ఆ వచ్చే సమయానికి మొత్తం పెయిన్ పుట్టిదండి. ఈ శీతాకాలం వల్ల పెయిన్ పుడుతుంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళడం, చూపించుకోవడం. ఆయన ఒక నెలకో లేకపోతే 10 రోజులకో మందులు రాస్తే అవి వాడడం, తగ్గడం, ఇదంతా జరిగేది. కానీ అది ఆ మొత్తంగా తగ్గేది కాదు. అప్పుడు ఇబ్బంది పడేవాడిని. ఆ అది అలా జరుగుతూ ఉండేది. ఇందులో జాయిన్ అయిన తర్వాత ఈ పేస్ట్, మన నీమ్ పేస్ట్ అండి ముందు నేను వాడింది. మన నీమ్ పేస్ట్ వాడాను. నాకు వెంటనే రిజల్ట్ వచ్చిందండి. 2-3 డేస్ లో ఈ ఈ నొప్పులు తగ్గడం, ఇంకా ఇబ్బంది లేకుండా ఉండడం. ఇదేంటి పేస్ట్ వాడితేనే అంత చక్కగా తగ్గిందేంటి, ఇక ఉన్న ప్రోడక్ట్లు ఇంకా బాగుని ఉండొచ్చని ప్రోడక్ట్ల గురించి కొంచెం నాలెడ్జ్ పెంచుకోవడం, ఈ బెనిఫిట్స్, ప్రొడక్ట్లు, హెల్త్ సప్లిమెంట్స్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, అలోవెరా అంటే ఏంటి, క్రిల్ ఆయిల్ ఏంటి, ఫ్లాక్స్ ఆయిల్ ఏంటి, వీటి గురించి కొంచెం జాగ్రత్తగా నేర్చుకోవడం. మనం ఏవేవో ఎతకక్కర్లేదండి. ఆ మన దాంట్లోనే యాప్ లో హెల్త్ గైడ్ అని ఉంటుందండి. హెల్త్ గైడ్ అనేసి అది నేను మొత్తం ఫస్ట్ లోనే ఏం చేశానంటే హెల్త్ గైడ్ అనేది నేను ప్రింట్లు తీసుకున్నానండి.
హెల్త్ గైడ్ అని అది అది తీసుకున్నాను. తర్వాత మనకి సక్సెస్ ప్లాన్ అనేది కూడా నేను ప్రింట్ తీసుకున్నానండి. ఇప్పుడైతే మనకి తెలుగులో కూడా అవకాశం ఉంది మన యాప్లోనే. అది డౌన్లోడ్ చేసుకుని అది ఎక్కువ సార్లు చదువుతూ ఉంటానండి ఇప్పుడు కూడాను. అంటే గుర్తొచ్చినప్పుడల్లా ఏదైనా డౌట్ వస్తే అవి చదువుతూ ఉంటాను. అది చాలా ఉపయోగపడుతుందండి. ఏవేవో ఇదికేసుకుని ఏదో ఎక్కడికో లా బుక్స్ కొనేసి ఈ బుక్స్ కొనేసి ఏది చదవకుండా సరిగ్గా లేకుండా కాకుండా ఇది చేస్తే కొంతవరకు చాలా మేలు అవుతుంది. ఎందుకంటే అది మన కంపెనీది సంబంధించింది కాబట్టి అదే ఫాలో అవుతూ ఉంటే చాలా వరకు అది ఫాలో అయిన తర్వాత అది బాగా నేర్చుకున్న తర్వాత ఆధార్గా మీరు నచ్చినవి ఏమైనా తీసుకోవచ్చు. ఓకే. తర్వాత అప్పుడు నెక్స్ట్ ఏంటంటే నేను ఇందులో ప్రొడక్ట్లు వాడానండి. వాడడం మొదలు పెట్టాను. వాడడం మొదలు పెట్టిన తర్వాత మంచి రిజల్ట్ కనిపించింది. ఏం వాడానంటే ఈ పేస్ట్ వాడానండి. పేస్ట్ వాడిన తర్వాత ఈ హోమ్ కేర్ కి సంబంధించి వాడిన తర్వాత మొదటగా నేను అలోవెరా యూజ్ చేశానండి. అలోవెరా యూజ్ చేశాను. అలోవెరా యూజ్ చేస్తే నాకు చాలా రోజులుగా గత కొన్ని సంవత్సరాలుగా ఈ మైగ్రేషన్ అటాక్ అనేది బాగా విపరీతంగా ఉండేదండి. ఒక గంట కంటే ఎక్కువ ఎప్పుడైనా ఏదైనా చదివితే నేను చదువుకున్న సమయాల్లో ఎడ్డాక్ మొదలయ్యేదండి. ఓవర్ హీట్ ఉండేది. నాకు కళ్ళు మంటలు వచ్చేసి, తర్వాత కళ్ళు పొడిబారిపోవడం, కళ్ళు దురదలు రావడం, తర్వాత సుండ్రు పట్టడం, ఇవన్నీ నాకు చిన్న చిన్న విషయాలే అయినా పట్టించుకునే విషయాలైనా కొంచెం ఇబ్బందిగా ఉండేది. తర్వాత ఇంకా ఆ ఆ, ఇది నాకు కూడా కొద్దిగా బ్లడ్ తక్కువ ఉండేదండి. బ్లడ్ తక్కువ ఉండేది. నేను యాక్చువల్గా బ్లడ్ పెరగడానికి ఐరన్ ఫోలిక్ అయితే ఏం వాడలేదు కానీ ఆ నేను అలోవెరా వాడానండి. అలోవెరా వల్ల కూడా రక్త కణాలు డెవలప్ అవుతాయండి, బ్లడ్ పెరుగుతుంది. అది అంటే కొద్ది స్లోగా ఉంటుందండి, కొద్ది బాగా స్లోగా ఉంటుంది. నేను ఎప్పుడో చేయించుకున్నప్పుడు నాకు 9.5 10 అలా ఉంటుందండి. రీసెంట్ గా అసలు చూసుకుందాం అసలు ఆ, ఒక ఎప్పుడూ అంటే ఏం కాదండి, ఒక 4 years 5 years దాకా ఎప్పుడో అవసరమై చేయించుకుంటే అది తక్కువ ఉంది. తక్కువ ఉంటే సర్లే అది మనం తిండి వల్ల సరిపోతే పెద్ద ఇబ్బంది ఏమి లేదు అనుకున్నాను, పట్టించుకోలేదు. తర్వాత ఇందులోకి వచ్చిన తర్వాత ఆ ఈ అలోవెరా వల్ల ఉపయోగాలు బాగా ఉన్నాయని నేను ఎరిగి అది వాడటం మొదలు పెట్టిన తర్వాత మైగ్రేషన్ అటాక్ అనేది నాకు కంప్లీట్ గా తగ్గిందండి. కళ్ళు మంటలు తగ్గాయి. ఆ ఆ తర్వాత వేడి ఎక్కువగా ఉండడం వల్ల ఓవర్ హీట్ అది కంప్లీట్ గా తగ్గిందండి. ఇది నాకు నా నిజంగా నేను వాడిన తర్వాత వచ్చిన రిజల్ట్ అండి. అది కాకుండా మా మిస్సెస్ కి మెడ అరిగిందనమాట అండి. ఈ మెడ అరిగితే దానికి సంబంధించి నేను బిఫోర్ ఆ వెస్టేజ్ అయిన కింద బిఫోర్ అది ఉండేదండి. అది ఉంటే నేను హాస్పిటల్కి తీసుకెళ్తే మందులు వాడకూడదు, ఓవర్ అయిపోయింది, మందులు వాడితే ప్రమాదం అని చెప్తే అలాగే కొంచెం రెస్ట్ లో ఉండాలని చెప్పడం జరిగేది. డాక్టర్ చెప్తే దాని ప్రకారంగానే మేము ఫాలో అయ్యాం. ఇందులోకి వచ్చిన తర్వాత ఈ ప్రోడక్ట్లు తెలుసుకున్న తర్వాత కొలాజిన్ గురించి కూడా నేను చదివాను. తర్వాత దాని యొక్క ఉపయోగాలు ఏంటి, దాని యొక్క నష్టాలు ఏంటి, అది వాడితే ఎలా ఉంటుంది, ఎక్కువ వాడితే ఎలా ఉంటుంది, అన్నీ చూసుకున్నాను. చూసుకున్న తర్వాత కాకినాడ వెళ్ళి ఆ, అప్పటికి రవికుమార్ గారు అదే ఆయన షాప్ అండి ఇక్కడ గాంధీనగర్ లో ఉండేది. అక్కడ అక్కడ తీసుకున్నానండి. అక్కడ తీసుకుని ఒక బాక్స్ తెచ్చాను. బాక్స్ తెచ్చి తాగమంటే వాటర్ లో కలుపుకొని తాగారు. ఒక 3 ప్యాకెట్స్ అయిన వెంటనే అది కంప్లీట్ గా తగ్గినట్టు చెప్తే అప్పుడు నేను ఇంకొక 2 బాక్సులు తెచ్చి మొత్తం నెలకు సరిపడగా రోజుకి ఒకటి చెప్పి వాడి చేస్తే కంప్లీట్ గా తగ్గింది. చాలా బాగా పనిచేసింది అన్నమాట. అరిగింది, రికవర్ అయింది. ఇప్పుడు పెయిన్ లేదు, అన్ని పనులు చక్కగా చేసుకోవడం జరుగుతుందండి మా మిస్సెస్ గారు. అది కూడా మాకు చాలా ఉపయోగపడ్డదండి. ఇది నేను ఇందులో నిలబడడానికి ఇది ఒక కారణం. అంతకంటే ముఖ్యంగా ఇందులో ఉండడానికి, ఇది ఇష్టపడి చేయడానికి, ఇది ఇష్టంగా చేస్తున్నానండి. ఇది నాకు నచ్చి చేస్తున్నాను. ఎందుకంటే ఈ పెట్టిన సిస్టమ్ అంత గొప్పగా ఉంటుందండి. ఆ ఈ ఇన్కమ్ ప్లాన్ ఉన్నాయండి. తర్వాత కంపెనీ పెట్టి ఏవైనా సరే
ఇందులో ఆఫర్లు అవ్వచ్చు, సిఎన్సి అవ్వచ్చు, ఈ క్లారిటీగా తెలుసుకుని చేసుకుంటే ఉమ్, అసలు మానేసి ప్రసక్తి ఉండదు అన్నట్టండి. ఆ ఎంత కాలమైనా సరే ఇందులో ఉండడానికే ఇష్టపడతాం. అది ఏదో కొద్దిగా తెలుసుకుని ఆ పైన తెలుసుకుని తర్వాత డౌట్లతో అలా ఉండిపోయి ఇలాగ ఉండడం వల్ల కంప్లీట్ గా నిలబడలేరండి. ఇంకా నేను యా, ఇది ఫస్ట్ గా నేను సూరంపాలెంలో రవి సార్, డాక్టర్ సార్ సూరంపాలెంలో మీటింగ్ పెట్టారండి, ఇక్కడ పెద్దాపురం దగ్గర సూరంపాలెంలోను. ఆ అప్పటికి నేను జాయిన్ అయ్యి ఎన్నాళ్ళు ఉండదు, ఒక నెల అలాగ అయి ఉంటది. ఆ నెల 15 రోజులు అయ్యి ఉంటది. ప్రొడక్ట్ వాడుకోవడం మొదలు పెట్టాను. ఆ రోజు అక్కడ మీటింగ్ ఉంది, రమ్మన్నారు. నాకు ఇందులో అప్పటికి ఇన్కమ్ ప్లాన్ ఏంటి అనేది కూడా నాకు తెలియదు. అక్కడ చెప్పారండి రవి సారే మాట్లాడారండి. ఆ రోజు రవి సారే చెప్పారు. ఇన్కమ్ ప్లాన్ సింపుల్ గా చెప్పారండి, చాలా సింపుల్ గా. ఒక అది చెప్పడానికి ఒక 30 నిమిషాలు సుమారు పట్టి ఉంటది అంతే అండి. ప్రొడక్ట్ గురించి ఒక టూకీగా అలా చెప్పుకుంటూ వెళ్ళారు, ఒక్కొక్క దాని గురించి 2-3 బెనిఫిట్స్ చెప్పారు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇన్కమ్ ప్లాన్ చెప్పినప్పుడు ఇంతేనా అన్నట్టు చెప్పారన్నమాట. ఇన్కమ్ ప్లాన్ అంటే ఇంత సింపుల్ గా ఉంటుందా, ఆ ఇన్ని రకాల ఆదాయాలు ఉంటాయా అనేసి చెప్పడం జరిగింది. ఆ అప్పుడు పాత ప్లాన్లు అండి, ఇప్పుడు కొద్దిగా మార్పు జరిగింది. చక్కగా ఉంది. ఇంత సింపుల్ గా ఉన్నది ఇంతకి చేయకూడదు. ఒకరికి ఒక ఒక ఆరుగురిని పరిచయం చేయమంటున్నారు. ఆ పరిచయం చేసిన దగ్గర నుంచి వాళ్ళని బాగా పను డెవలప్ చేసుకుంటే ఆ మనకి ఇన్కమ్ రూపంలో మారుతుంది. అదే జీతం జీతం అనుకోండి, లేకపోతే బోనస్ అనుకోండి, లేకపోతే కమిషన్ అనుకోండి, ఎలాగ అనుకున్నా మొత్తం అకౌంట్ కి ప్రతి నెల అకౌంట్ కి రావడం జరుగుతుంది. ఇది నమ్మొచ్చు, చక్కగా ఉంది అనేసి నాకు వెంటనే నాకు ఇష్టమైంది. అయితే ఏ ఇక్కడ ఏంటంటే మనం బాగా గుర్తుంచుకోవాల్సింది, మనం ఇలాగ కావాలి, నాకు ఇందులో ఇన్కమ్ నెలకి ఎంత కావాలి, ఆ ఈ ఆలోచన మనకి రావాలండి. ఈ ఆలోచన మనకు రావాలా. ఇందులో ఏవైతే మనకి కంపెనీ పెట్టిందో, అంటే ఏవైతే అంటే 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ లో ముఖ్యంగా కార్ ఒకటి, కార్ ఫండ్ ఒకటి, తర్వాత హౌస్ ఫండ్ ఒకటి, తర్వాత మనకి లాంగ్ గోల్ అనేది ఒకటి పెట్టుకుంటాం. దానికి సంబంధించి ఇవి మనం ఖచ్చితంగా అనుకోవాలండి. ఇలాగ అనుకోవాలి. నేను చాలా సార్లు మీటింగ్ లో చెప్పేవారు, రవి సార్ కూడా చెప్పేవారు. ఆ, అంటే నాకేంటంటే ఈ అనుకుంటే జరిగిపోవడం ఏంటి, అనుకుంటే వచ్చేస్తాయా అన్న ఫీలింగ్ కూడా ఉండేదండి. ఈ మనం చేసుకుంటే వస్తాయి కరెక్టే, ఇది ఇలాగే కావాలా, ఇది ఇలాగే ఉండాలా అని అంటున్నారేలో. నాకు ఈ రంగు కారు కావాలా, తర్వాత ఈ కంపెనీ కారు కావాలా, ఇంతలో కావాలా అంటున్నారు. అలాగే అనుకుంటే ఎలాగ వచ్చేస్తాయి అన్న ఫీలింగ్ ఎక్కువ ఉండదండి. కాదండి, మనకు లీడర్స్ ఏది చెప్పినా సరే అది 100% కరెక్ట్ అండి. తర్వాత కొన్ని ఆ మనం ఏ దేవుడిని అయితే నమ్ముకుంటున్నామో ఆ దేవుడితో కనెక్ట్ అవ్వాలా అన్నది కూడా వాస్తవం అండి. అది ఆ దేవుడు మనం నమ్ముకునే దైవం ఏదైతే ఆ దైవంతో మనం కనెక్ట్ అవుతేనే జరుగుతాయండి. తర్వాత యూనివర్స్ కనెక్ట్ అవ్వాలనేసి చాలా సార్లు మనం మీటింగ్లు వింటున్నాడు, పట్టించుకోవండి, అస్సలు పట్టించుకో. అది జరిగినప్పుడే అది మనకి వస్తుంది అనేది. ఇది 100% కదండి, 200% కరెక్ట్ అండి. ఎందుకంటే అది మనకి అనుకోకుండా, అది ఇలాగ కావాలని అనుకోకుండా అది అస్సలు జరగదండి. ఎందుకని అంటే అండి, ఎప్పుడైతే నువ్వు ఏది కావాలని అనుకుంటున్నావో అనుకున్న తర్వాత దాని గురించి కృషి చేయడం జరుగుతుంది. అది ఇంకెప్పుడు ఆ తపన ఆలోచనతో ఉండడం వల్ల దానికి సంబంధించిన పనులన్నీ, దానికి సంబంధించిన వ్యవహారం అంతా మనం చేయడానికి సిద్ధపడిపోతాం. అందుకని ఏదైనా సరే మనకి నెలకింత కావాలా అనుకుంటే దానికి తగ్గట్టుగా
చేయడానికి ఇష్టపడతాం, లేదా మన ఇంటి అవసరాలకు, లేదా మన పిల్లలు చదువుకోవడానికి ఇలాగా ఇంత అవసరం ఉంటుంది. ఇలాగా అనుకోవడం అనేది ఆ, అనుకుని చేస్తే మటుకు ఖచ్చితంగా ఇందులో అవకాశం ఉందండి. మిగతా వాటిలో అయితే అవకాశం లేదు. ఇది ఇంకా తెలియకపోతే ఆ, మనం చేసేదేం లేదు. అంటే మిగతా వాటిని అంటే వాళ్ళు నిర్ణయిస్తారండి. వాళ్ళు నిర్ణయిస్తారు, అది నీకెంత జీతం ఇస్తాం అని నిర్ణయిస్తారు. ఎందుకంటే నేను ఆల్రెడీ స్కూల్లో అకౌంటెంట్ గా చేస్తున్నానండి. అలాగే ఎల్ఐసి ఏజెంట్ ఇంకా సరిగ్గా అది అవుతులేదు, పక్కన పెట్టేశాను. అది వాళ్ళు నిర్ణయించి ఇచ్చేదండి. ఇందులో అలా కాదండి. మనకి ఎంత కావాలో అంత వరకు ఇందులో తీసుకోవచ్చు. ఆ తీసుకోవడానికి ఎలా చేయాలనేది మన అప్లైనర్స్ మనకి గైడెన్స్ ఇచ్చేవారు ఉంటారు. వాళ్ళు చెప్పినట్టు చేస్తే సరిపోతాను. నేను కూడా కొన్ని కొన్ని విషయాల్లో నా సొంత ఆలోచనలో చేయడం జరిగేదండి. ఇప్పుడు కాదు, ముందు జరిగేది. అంటే ఈ మీటింగ్లో విన్నప్పుడు ఎలా చేయాలా, ఎంత చేస్తే ఇలాగ అనుకుంటే నీకు వస్తుంది, నువ్వు ఇలాగ ప్లాన్ చేసుకుని నీకు ఎంత కావాలో అనుకుంటే నీకు అలా జరుగుతుంది అనేవారు. కానీ అనుకుంటే ఎందుకు వస్తుంది అన్న ఫీలింగ్ తోనే ఉన్నాను. కానీ ఆ ఇలాగ అనుకుంటే వచ్చేస్తుందా అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. అయితే నేను బ్రాంజ్ అయిన టైంలో నాకు 11,037 చెక్ రావడం జరిగిందండి. ఆ తర్వాత నెక్స్ట్ సిల్వర్ అయ్యాను. సిల్వర్ అయిన తర్వాత కూడా 12,000 సిల్వర్ ఎంతో కొద్దిగా పూర్తిగా గుర్తులేదు, అది వచ్చింది. ఆ సిల్వర్ అయిన తర్వాత చాలా గ్యాప్ వచ్చిందండి నాకు. సిల్వర్ అయిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే ఆ కొంచెం టీము మనీ సర్క్యులేషన్ స్కీమ్ లోకి కొంతమంది వెళ్ళిపోవడం అనేది జరిగింది. నేను అయినా సరే నేనేమి భయపడలేదు, జంకలేదు. ఎందుకంటే మన సిస్టమ్ అలాంటిదండి, చక్కటిది, బాగుంటది. అది అర్థమైంది కాబట్టి వచ్చే వాళ్ళు వస్తారు, ఇంకా మంచి మంచి లీడర్స్ వస్తారు. అలాగే ఆ, ఇంకా బాగుంటది అన్న ఆలోచనతోనే ఉన్నాను. ఇంకా మంచి మంచి లీడర్స్ రావడం జరిగిందండి నా టీంలోకి. నా డౌన్ లైన్ కూడా చాలా, నా లైఫ్ లైన్ కూడా చాలా దీని గురించి అర్థం చేసుకుని చేస్తున్నారండి. ఒక 3 టీముల నుంచి నాకు చాలా సపోర్టింగ్ గా చక్కగా మంచిగా చేస్తున్నారండి. అందులో మీకు అందరికీ తెలిసిన వాళ్ళు విజయ్ కుమార్, తర్వాత రతన్ రాజు, చంద్రశేఖర్, తర్వాత జాన్ బో గారు, తర్వాత అగస్టిన్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారండి. ఇంకా లేడీస్ కూడా ఉన్నారు. ఆ బాగా చేసుకుంటున్నారండి, చక్కగా చేస్తున్నారు. ఆ తర్వాత ఈ గ్యాప్ ఎప్పుడైతే వచ్చిందో నాకు ఇది వరకు చెప్పడం జరిగేది, మీరు ఏదన్నా చెయ్యాలని అనుకుంటే అవుతుందండి అని రవి సార్ ఆత్మన ఫోన్ చేయడం, మాట్లాడడం జరిగేది. అయితే నేను సార్ నేను ఇంకా చాలా గ్యాప్ వచ్చింది కదండి, నేను స్టార్ కోసం ప్రయత్నం చేస్తాను, స్టార్ చేస్తాను అనేసి సార్ అయితే ఏం చెప్పారంటే, గోల్డ్ కి ముందు ప్రయత్నించండి, గోల్డ్ అయితే తర్వాత స్టార్ గురించి ఆలోచించరు. కానీ అంటే అలా కాదు సార్, రెండు రెండు లైన్లు బాగున్నాయి కదా, మూడో లైన్ కూడా బాగా ప్రయత్నం చేస్తాను, అయిపోతే అని నమ్మకం వస్తుంది నాకు, నేను చేసేయగలను, పర్వాలేదు అనేసి ఎప్పుడైతే సార్కి చెప్పానో, సార్ ఇంకా మనం ఏదన్నా కానీ కొద్దిగా ఆ సార్కి చెప్తే దానికి రెట్టింపు చేస్తారండి. అది అందరికీ తెలిసి టీంలో ఉన్న వాళ్ళందరికీ. నేను జస్ట్ ఇలాగా చెప్పిన వెంటనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు రవి సార్. అయితే చేసేయండి, గట్టిగా ట్రై చేయండి. మరి ఒక నెల చేసి ఆగిపోతే మళ్ళీ అది సమస్య అయిపోద్ది. 3 నెలలు మనం చూపించాలి కాబట్టి 3 నెలలు కూడా ఆగకుండా ఉంటేనే అది స్టార్ లెవెల్ కంప్లీట్ అవుతుంది అనేసి ఎప్పుడైతే చెప్పారో నేను మార్చి, ఏప్రిల్, మే అండి, ఈ 3 నెలల్లోనూ కంప్లీట్ చేశానండి. 2025 మార్చి, ఏప్రిల్, మే 2025 చక్కగా కంప్లీట్ అయిందండి. ఏం కొద్దిగా టైం పెట్టి చేశానంతే. అదేమి కష్టపడే మనసు ఉంటే అది చాలా ఈజీ అన్నమాట. చక్కగా ఈజీగా జరిగింది. సార్ కూడా చాలా సపోర్టబుల్ గా మంచిగా నాకు చేశారు.
జూన్ నెలలో మటుకి కొంచెం కష్టమైంది. జూన్ నెలలో సార్ నేను కూడా తిరగడం జరిగింది దీనికోసం. చక్కగా స్టార్ కంప్లీట్ అయిందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒకసారి అయిన తర్వాత ఇంకా అది పోయేది కాదు. కార్ పండు అనేది అలాగా స్టార్ట్ అవుతూ ఉంటది. ఒక్కొక్కసారి ఎప్పుడన్నా క్వాలిఫై అవ్వకపోతే తప్పించి, క్వాలిఫై అయితే కారు బండి వస్తూ ఉంటది. నేను గోల్ అనేది కరెక్ట్ గానే సెట్ చేసుకున్నానండి. ఆ వచ్చే జూను వచ్చే సంవత్సరం జూను 27కి కారు తీయాలనేసి ఒక ఆలోచనతో ఉన్నాను. అది ఆ కారు కలరు అన్ని కూడా నేను చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఏదన్నా అనుకుని అలా చేస్తే ఖచ్చితంగా జరుగుతుందండి. ఖచ్చితంగా అది పూర్తవుతుందని నేను నమ్ముతున్నాను. ఆ, ఇప్పుడు కూడా నా టీం బాగానే పనిచేస్తున్నారు. నా టీంతో చక్కగా జర్నీ జరుగుతుందండి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన టాప్ అప్లైనర్ భూపతి సార్కి, రవి సార్కి థ్యాంక్స్ అండి. ఓవర్ టు యు సార్. సార్ మీ యొక్క డౌన్లైన్ గురించి చెప్పండి. జర్నీ సార్, ఇప్పుడు నా లైఫ్ లైన్ లో ఇంచుమించు ఒక 6-7 వరకు బ్రాంచ్ అయిన ఉన్నారు సార్. వాళ్ళు అందరూ కూడా ఇన్కమ్ ప్రతి నెల తీసుకునేలాగా నేను ఆ టీం, వాళ్ళకున్న టీం బట్టి నేను వెళ్ళడం జరుగుతుంది, బిల్డ్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఇన్కమ్ ప్రతి నెల రెగ్యులర్ గా వచ్చేలాగా నేను ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాను. అందరూ కూడా ఇన్కమ్ తీసుకోవాలండి. మాక్సిమం 7-8 దాకా ఉన్నారండి ఆ బ్రాంచ్ డైరెక్టర్ లో. వాళ్ళు ప్రతి నెల ఇన్కమ్ వచ్చేలాగా నేను టీం బిల్డ్ చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అందరితోని నేను వర్క్ చేస్తున్నానండి. అందరి దగ్గరికి కూడా వెళ్ళడం, మాక్సిమం వారంలో 2 times, ఒకరికి 2 days, ఒకరికి 2 days, ఒకరికి అలాగా ఇవ్వడం జరుగుతుంది. కృష్ణ గారు, తర్వాత రతన్ గారు, విజయ్ కుమార్ గారు, ఇంకా చంద్రశేఖర్ గారు, ఇలాగా బ్రాంచ్ డైరెక్టర్లు ఉన్నారండి. తర్వాత నానాజీ గారు అని ఒకరు ఉన్నారు. ఇంకా ఉన్నారు సార్. వీళ్ళందరూ కూడా ఇన్కమ్ ప్రతి నెల వచ్చే, అంటే ఒక్కొక్కసారి అవుతూ ఉండడం వల్ల కొంచెం ఇన్కమ్ ఇబ్బంది అవుతుంది. వాళ్ళందరికీ కూడా ఇన్కమ్ వచ్చేలాగా చేయడానికి నేను చాలా ప్రయత్నం అయితే చేస్తున్నాను. అవుతుంది కూడాను. తొందరలోనే, దగ్గరలోనే అందరూ కూడా ఇన్కమ్ తీసుకుంటారు సార్. అది కాకుండా ఇంకా బ్రాంచ్కి దగ్గర ఉన్న వాళ్ళు ఒక 4-5 ఉన్నారు సార్. వాళ్ళని కూడా బ్రాంచ్ డైరెక్టర్లు చేయడానికి ఒక 2 or 3 months లో ఖచ్చితంగా అవి కూడా వాళ్ళు బ్రాంచ్ డైరెక్టర్ అవడానికి సిద్ధపడతారు. ఇప్పుడున్న బ్రాంచ్ డైరెక్టర్లే ఒక 2-3 నెలల్లో సిల్వర్కి వెళ్ళడానికి కూడా అవకాశం అయితే ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సార్ సార్ లోపలికి వెళ్ళారా? ఓకే, వినిపిస్తుందండి. ఓకే, ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఓకే సార్. సో థ్యాంక్ యూ సార్. చిన్న వెంకటేష్ గారు, మీ యొక్క జర్నీ అనేది నిజంగా అద్భుతం అండి. సో మీరు ప్రోడక్ట్ కనెక్ట్ అయ్యే విధానం, అదేవిధంగా ఏ విధంగా వర్క్ చేశారనేది చెప్పడం జరిగింది. సో ఇందులో మన అప్లైన్ ఏది చెప్తే అది జరుగుతుందండి. సో అయితే దాన్ని మనం ఆచరణలో పెట్టాలి. సార్ కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారండి, మనం ఒక టార్గెట్ అనుకోవాలి. సో అన్నీ కూడా గోల్ అనేది కరెక్ట్గా ఉండాలండి. సో ఏ టైంకి రావాలి, ఏం రావాలి అనేది కరెక్ట్గా అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే గోల్ అనేది సాధ్యం అవుతుందండి.
సో మీ యొక్క జర్నీ ద్వారా మరొకసారి అది పాయింట్ గుర్తు చేశారండి. సో థ్యాంక్ యూ సార్. సో మీ యొక్క డెడికేషన్ అయితే సూపర్ అండి. మీ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో లీడర్స్ ఫీడ్బ్యాక్ తీసుకునే ముందు సార్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుందామండి. గుడ్ మార్నింగ్ సార్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చిన్న గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాగుందండి, చాలా అద్భుతంగా చెప్పారు. యాక్చువల్ గా మీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి యాజ్ ఆన్ టుడే వరకు కూడా మీరు ఎటువంటి ఆలోచనలతో ఉన్నారు, ఎలా పనిచేశారు, ఏం చేశారో ఆ లీడర్స్ అందరికీ కూడా చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. లీడర్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నాకు బాగా చిన్న వెంకటేశ్వర గారిలో నచ్చేది ఏంటంటే డిసిప్లిన్ అండి, క్రమశిక్షణ. చాలా అద్భుతం మాట. ఎప్పుడు నేను చెప్తా ఉంటాను, నాకు బాగా ఇష్టమైన పాయింట్ అది. మీటింగ్ ఒక టైం అన్నామంటే దానికి ఒక 10 నిమిషాలు పావుగంట ముందు ఉంటారండి. ఎప్పటి నుంచి అలవాటు అయినది. ఎవరు వస్తారు ఎవరు రారని పక్కన పెడతారు. ముందు మేము జగ్గంపేటలో మీటింగ్ పెట్టినా, పెద్దాపురంలో మీటింగ్ పెట్టినా ఒక టైం చెప్పాను అంటే ఆ టైంకి ఒక 10 నిమిషాలు ముందు ఉంటారు ఆయన. ఫస్ట్ ఒక లీడర్ గా ఫస్ట్ నుంచి, ఈ రోజే కాదు, ఆయనకి అసలు ఈ బిజినెస్ గురించి మొదట్లో అర్థం కానప్పుడు కూడా తెలుసుకునే క్రమంలో కూడా ఎప్పుడు అలాగే ఉండేవారు. నిజంగా అదే ఈ రోజుని వెస్టేజ్ లో ఆయన్ని స్టార్ డైరెక్టర్ వరకు కూడా తీసుకొచ్చింది. రేపు ఫ్యూచర్ లో మంచి హైయెస్ట్ ఇన్కమ్ కి లేదంటే హైయెస్ట్ లెవెల్ కి తీసుకెళ్లేది ఆ క్రమశిక్షణేనండి. చాలా క్రమశిక్షణగా ఉంటారు, హార్డ్ వర్క్ చేస్తారు, అద్భుతమైన హార్డ్ వర్క్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆయనలో ఉండేది ఏంటంటే నెవర్ గివ్ అప్. అసలు ఈ సిస్టమ్ ని అర్థం చేసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. నిజంగా రియల్లీ గ్రేట్. చాలా మంది ఏమనుకుంటారంటే ఒక నెల ఇటు అయినా, ఒక నెల ఇటు అయినా, లేదంటే ఇలా ఇలా ఏమి ఉండదండి. ఆయనకు ఒకటే ఆలోచన, ఒకటే డిసైడ్ అయ్యారు ఆయన. ఇందులో ఈ సిస్టమ్ లో నిలబెడితే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. కాబట్టి నేను నిలబడతాను, నా టీంని నిలబెడతాను. నిజంగా ఆ ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు కాబట్టి ఈ రోజు ఆయన ఒక మంచి టీం తయారు చేస్తున్నారండి. ఆయన టీం త్వరలో మంచి లీడర్స్ తయారవుతున్నారు ఒక్కొక్కరు కూడా. సో డెఫినెట్ గా జూన్ కల్లా చిన్న వెంకటేశ్వర గారు కారు ఉంటుంది. దాంతో పాటు వాళ్ళ టీంలో ఉండే ప్రతి ఒక్క లీడర్ కూడా మంచి ఇన్కమ్ తీసుకుంటారు, మంచి లెవెల్కి వెళ్తారు. సో సామాన్యుడిని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లాలన్నటువంటి చాలా బలమైన ఆలోచన ఉందండి చిన్న వెంకటేశ్వర గారికి. అదే ఈ రోజుని నడిపిస్తుంది. తర్వాత ఇంకా ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఆయన ఎక్కువ నేర్పిస్తారు, నేర్చుకుంటారు, నేర్పిస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏదలా పక్కన పెట్టండి, ఒక రోజు పెట్టుకుంటారు వారానికి. ఒకరు వచ్చినా, ఇద్దరు వచ్చినా, ముగ్గురు వచ్చినా సరే వీక్లీ మీటింగ్ కండక్ట్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే మొదట్లో ఆయన అనుకున్నామో అదే ఈ రోజుకి కంటిన్యూ చేస్తున్నారు ఆయన. వారానికి ఒక రోజు టీంకి ఏ రోజు వీలైతే ఆ రోజు మాట్లాడుకుంటారు, పెట్టుకుంటారు, వాళ్ళు కూర్చోబెడతారు, వాళ్ళకి నాలెడ్జ్ నేర్పిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది ఒక్క రోజులో అయిపోయేది కాదు, ఒక రోజులో వచ్చేసేది కాదు. ఇది సార్కి తెలుసు. అందుకే ఈ వీక్ కూడా తన టీంకి కూర్చోబెట్టి నాలెడ్జ్ నేర్పిస్తూ, వాళ్ళని డెవలప్ చేస్తూ, తను డెవలప్ అవుతూ సిస్టమ్కి ఏం కావాలో ఆ విధంగా వర్క్ చేస్తున్నారండి. డైరెక్ట్ సెల్లింగ్ ఏం కావాలి, నెట్వర్క్ మార్కెటింగ్ ఏం కావాలి, వదిలిపెట్టకూడదు, నేర్చుకోవాలి, ఇందులో నిలబడాలి. నిలబడితే ఆటోమేటిక్ గా మనం కనబడతాం. ఒక 5 years తర్వాత చూడండి, ఏఎంసీఎం మెంబర్ అయి ఉంటారు చిన్న వెంకటేశ్వర గారు. ఆయనకు ఒక చాలా పెద్ద డ్రీమ్ ఉందండి, మంచి ఇల్లు కట్టుకోవాలి. చాలా సార్లు అంటారు నాతో, సార్ మంచి ఇల్లు కట్టాలి సార్. మంచి ఇల్లు కట్టాలంటే ముందు మీరు కార్ తీసుకోవాలండి. మీరు సక్సెస్ అయితే ఆటోమేటిక్ గా మీ వెనకాల కార్ వచ్చేవాళ్ళు వస్తారు, అదే మమ్మల్ని ముందుకు నడిపిస్తుందని నేను కూడా చెప్తూ ఉంటాను. సో సార్ ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నారో, సార్కి ఏదైతే మనసులో చాలా మంది లీడర్స్ ని తయారు చేయాలి, చాలా మందికి మంచి ఇన్కమ్ ఇప్పించాలి, ఇప్పుడు ఇదే మాట్లాడుతూ ఉంటారు. సార్ వాళ్ళందరికీ ఇన్కమ్ ఇప్పించాలి సార్, వాళ్ళందరూ కూడా వాళ్ళకి తెలియటం లేదు కానీ నేను నేర్పిస్తాను, డెఫినెట్ గా నేను మారుస్తాను వాళ్ళందరినీ కూడా, వాళ్ళందరికీ కూడా మంచి ఇన్కమ్ ఇప్పిస్తాను, వాళ్ళు కూడా మంచి లైఫ్ వైపు గా తీసుకుని వెళ్తానంటారు. నిజంగా ఆ లైఫ్ లైన్ కూడా అలాగే ఉంటారండి. ఇంకా బిలీవ్ చేశారు అంతే ఆయన్ని. ఎస్, సార్తో పాటు మనం కూడా డెవలప్ అవ్వాలి. ఎప్పుడు మీటింగ్ కి రమ్మన్నా చూడండి, ఎక్కడో పెద్దాపు నుంచి 25 మంది 30 మంది 40 మంది వచ్చేస్తారు. ఎందుకంటే ఆయన మాటకు అంత ఇది, ఎందుకంటే ఆయన అంత డిసిప్లిన్ గా ఉంటారు. కాబట్టి చిన్న వెంకటేశ్వర గారు ఏదైతే ఆ వెస్టేజ్ డ్రీమ్స్ పెట్టుకున్నారో ఆ డ్రీమ్స్ అన్ని కూడా మనస్ఫూర్తిగా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నానండి. అలాగే ఆయన టీం కూడా బాగా సక్సెస్ అవ్వాలి, మంచి ఇన్కమ్ తీసుకోవాలి, అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజు వెస్టేజ్ అనేటువంటి ఒక డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక మంచి కంపెనీలో మనం ఉన్నందుకు చాలా మంది అదృష్టవంతులు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ చిన్న వెంకటేశ్వర గారు, చక్కగా ఇచ్చారు సెషన్. ఎందుకంటే తక్కువ టైంలో చెప్పమన్నాము, హాఫ్ అన్ అవర్కి ఏం కావాలి అదే చెప్పారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. విష్ యూ ఆల్ సార్. సార్ హలో సార్. వినపడుతుంది సార్, మాట్లాడండి. సార్ అంటే ఇంకా ప్రొడక్ట్ల గురించి ఇంకా టైం లేదా చెప్పలేదు సార్. మరొకసారి కరెక్ట్ గా ఒక 4-5 ప్రొడక్ట్ల గురించి ఒక్కసారి మరొకసారి నెక్స్ట్ ఎప్పుడన్నా మాట్లాడతాం సార్.
ఓకే సార్. డెఫినెట్ గా థ్యాంక్ సార్, యూ ఆల్ డెఫినెట్ గా లీడర్స్. నెక్స్ట్ ఖచ్చితంగా థ్యాంక్ యూ షెడ్యూల్ సార్. ఉంటుంది. Right. లీడర్స్ ఇప్పుడు ఇది అయిపోయిన వెంటనే అప్పలరాజు గారు అంటే నెక్స్ట్ రేపు స్టార్ డైరెక్టర్ ఈ రోజు ఏదైతే వచ్చారో వాళ్ళు కనీసం ఇద్దరిద్దరిని ముగ్గురు తీసుకుని రండి. అయిపోతుందండి, 60 మంది వచ్చారు. ఒక్కరిని తీసుకొచ్చినా చాలు, మన అసలు జూమ్ ఫిల్ అయిపోతుంది. అంటే ఇంటిమేట్ చేయట్లేదు, పర్సనల్ గా పంపించట్లేదు, వచ్చిన వాళ్ళందరూ అటెండ్ అవుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇంకా పెరగాలి. రేపు అప్పలరాజు గారు స్టార్ డైరెక్టర్ అండి. నేను ఇప్పుడే మన టీమ్ విక్టరీ ఫర్ సక్సెస్ గ్రూప్ లో నేను యాడ్ చేస్తాను, స్లైడ్ పెడతాను, ఇప్పటి నుంచే ఫాలో అప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మేడం. రమణమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ చిన్న వెంకటేశ్వర్లు సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. వెరీ గుడ్ మార్నింగ్ అండి సార్. ఈరోజు మీ యొక్క సెషన్ అనేది టైం అనేది చాలా అద్భుతంగా పాటిస్తారని సార్ చెప్పారు. మీరు స్టార్ట్ చేయడము ఎండ్ చేయడంలోనే కూడా మీ టైం కనిపించింది సార్. రెండోది ఏంటి అంటే మీరు ప్రొడక్ట్ వాడి కనెక్ట్ అయ్యారు. ఇక్కడ అందరం కూడా ప్రొడక్ట్ వాడే కనెక్ట్ అయ్యామండి. అదే మిమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చింది. మూడోది ఏంటి అంటే స్టార్ అవ్వండి అని అప్లైన్ చెప్పినా లేదా లైఫ్ లైన్ చెప్పినా లేదా ఇంట్లో వాళ్ళు చెప్పినా అవరండి. మీరు అనుకున్నారు కాబట్టి ఖచ్చితంగా అప్లైన్ సపోర్ట్ సలహా మేరకు మీరు స్టార్ కంప్లీట్ చేసుకున్నారు. కంగ్రాట్స్ అండి. అలాగే మీరు ఏ మీటింగ్లో చూసినా అసలు మనిషి ఉన్నట్టే కనిపించరండి. మీ మాట కానీ మీ నడవడికి కానీ అన్నీ కూడా చాలా డిసిప్లిన్గా ఉంటాయి. అది కూడా చాలా స్ఫూర్తినిస్తుందండి నాకు మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి. గ్రేట్ సార్. మీరు ఎలా ఉన్నారో మీ టీం కూడా అలాగే ఉంది సార్. మీరు మీ టీము ఏవైతే గోల్స్ పెట్టుకున్నారో గోల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా మీరు అనుకున్న టైం కన్నా ముందు కంప్లీట్ చేసుకున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అలాగే మన గ్రేట్ అప్లైన్స్ యొక్క డ్రీమ్స్, మా డ్రీమ్స్, మన జూమ్కు అటెండ్ అయిన ప్రతి ఒక్కరి డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. రవితేజ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చిన్న వెంకటేశ్వర సార్. గుడ్ మార్నింగ్. సూపర్ సార్. సెక్షన్ అయితే నీట్ గా ప్రెజెంటేషన్ చేశారండి. మీ దగ్గర సార్ చెప్పినట్టు నచ్చిన పాయింట్ ఏంటంటే డిసిప్లిన్ సార్. అదే ఆల్రెడీ సార్ మేడం కూడా చెప్పున్నారు. అంటే డిసిప్లిన్ ఇప్పుడు కూడా మనం మీటింగ్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి మనం ముందుగా ఉండాలి సార్. మనం ముందుగా ఉంటేనే టీం అంటూ వస్తారన్నమాట. మనం కూడా ఆ టైంకి వచ్చి ఒకళ్ళతో పావుగంట లేట్గా వచ్చాం అనుకోండి, వాళ్ళు ఎవరు వచ్చారో లేదో చూసుకోవడానికి అవకాశం ఉండదు. అవకాశం మీరు ఎప్పుడు కూడా జారవేసుకోకుండా చక్కగా ముందుగా వచ్చి వాళ్ళందరూ కూర్చోబెట్టుకుని తర్వాత మీరు కూడా చాలా డిసిప్లిన్గా వింటారండి ఏ మీటింగ్ అయినా సరే. కానీ ఎంత దూరం సరే రావడానికి చాలా ఇష్టపడతారు సార్ మీరు నచ్చిన పాయింట్ ఏంటంటే అదే బిజినెస్ అన్నాక అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. కానీ ఎటువంటి పరిస్థితుల్లో నుంచి కూడా మీరు డ్రాప్ అవుట్ అనేది లేకుండా అసలు డౌన్ఫాల్ ఆలోచన లేకుండా స్టాండ్ అనే ఉంటారు సార్. స్టాండ్ అనే ఉంటారు, డెడికేటెడ్గా ఉంటారు. టీంని అలాగే బిల్డప్ చేసుకుంటూ ఉంటారు సార్. చాలా సూపర్ సార్ నిజంగాను. టీంతోనే ఉంటారు. నెక్స్ట్ వీకెండ్ ఎంతమంది వస్తున్నారని చూడకుండా నేను మీటింగ్ పెడుతున్నాను, వచ్చిన వాళ్ళు వస్తారు, వాళ్ళని ట్రైనింగ్ చేయాలి అనే ఒకే ఒక కాన్సెప్ట్ తోటి నలుగురు వచ్చినా 40 మంది వచ్చినా ఒకేలాగా మీరు స్పందించి మంచి సూపర్గా ఎక్సలెంట్గా మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటూ వెళ్తారండి CNT7. ఆ విషయంలో మాత్రం నేను చాలా అప్రిషియేట్ చేస్తుంటాను ఎప్పటికప్పుడు. సూపర్ సార్ నిజంగానే. ఇదే డెడికేషన్తో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మనలాంటి వాళ్ళందరికి కూడా మంచి సక్సెస్ ఉంటుందండి. మీరు అతి త్వరలోనే స్టార్ అయ్యారు. మంచి కారు చివరిగా ఉన్నారు. మంచి కారు తీసుకొని కార్ ఓపెనింగ్కి చాలా గ్రాండ్గా ఓపెనింగ్ చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ అండి. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. సో లీడర్స్ ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. సో 1 minute కంప్లీట్ చేయండి లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్. అప్పలరాజు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ భూపత్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. జూమ్ లో ఉన్న రవి గారికి మొత్తం అందరికి కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మంచి మంచి పాయింట్స్ చెప్పారు. తర్వాత మీరు ఏదైనా జూమ్ మీటింగ్ వచ్చేటప్పుడు మీలో నచ్చింది నాకేంటంటే చక్కగా మంచి బ్యాగ్ ఒకటి పెట్టుకొని ఇన్సెట్ చేసుకొని యూనిఫామ్ వేసుకొని చక్కగా ఒక ఎంటర్ప్రెన్యూర్ లాగా బాగా చక్కగా వస్తారు. ఈ రోజు సెషన్ కూడా మీరు చక్కగా నీట్ గా మృదువుగా బాగా చక్కగా చెప్పారు. చాలా బాగుంది. సెషన్ అయితే ఎక్సలెంట్ గా ఇచ్చారు సార్. మంచి మంచి పాయింట్స్ కూడా చెప్పారు. అనుకోవాలి అనేసి మంచి పాయింట్స్ కూడా అన్నారు. మనం అనుకుంటే తప్ప ఏది చేయలేము.
అది ఆల్రెడీ సారో డైలీ మనకు చెప్తూ ఉంటారు. మళ్ళీ మీరు గుర్తు చేశారు, అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి. ఎనీవే మంచి సెషన్ ఇచ్చేసారు. థ్యాంక్ యూ సార్. మీ డ్రీమ్స్ అన్ని కూడా భూపతి గారి, మన జూమ్లో ఉన్న జూమ్లో లేకపోయినా ప్రతి ఒక్కరి డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చిన్నారి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ముందుగా చిన్న వెంకటేశ్వర గారికి హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నానండి. చాలా అద్భుతమైన జూమ్ ఇచ్చారు. సారుకి నాకు చిన్న అనుబంధం ఉందండి అగ్రికల్చర్ లో. అయితే సార్ యొక్క డెడికేషన్ అవ్వచ్చు ఏదైనా కానీ చాలా అద్భుతంగా ఉంటదండి. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎప్పుడు చూసినా ఒకలాగే ఉంటారండి. ఆ పలకరించి ఆప్యాయత అవ్వచ్చు, దానివల్ల ఆయనకి ఆ సార్ని బిలీవ్ చేశారు టీం అంతా కూడా. ఒకటేనండి, సార్ చెప్పిన పాయింట్‌లో చెప్పే వే అనేది పర్ఫెక్ట్‌గా డిజైన్ చేసి మాట్లాడడం జరిగిందండి ఉన్న టైంలో. అలాగే దాంతో పాటు ఆయన చెప్పిన పాయింట్‌లో ఏదైనా అనుకోండి అవుతది అని చెప్తా ఉంటారు. అనుకుంటే అయిపోవడం ఏంటి అని అనుకున్న దానికి మనకి వెంటనే ఏ విధంగా చేయాలి అనేది ఆచరణలో పెట్టడానికి కొంచెం ప్రణాళిక వస్తదని చెప్పడం జరిగింది. ఆ పాయింట్ అయితే ఎక్సలెంట్ సార్. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం కూడా అదే. ఒక మంచి బుక్‌లో ఉంటదన్నమాట. నువ్వు అనుకో ఫస్టు, అనుకుంటే అదే మాయాదీపం ఉంటది గదా! అలా నువ్వు ఏదైతే అనుకుంటావో ఈ సృష్టి అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని ఒక బుక్‌లో ఉంటది. నిజంగా అది ఈరోజు సార్ అనేది తీసుకొచ్చి చెప్పారు. థ్యాంక్ యూ సార్. మీరు మరెన్నో జూమ్స్, ఇంత అద్భుతమైన జూమ్స్ ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ సార్. గాడ్ బ్లెస్ యూ సార్. మీరు అనుకున్న లెవెల్స్ అన్నీ అచీవ్ చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విష్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. రమ్య మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. ఈ రోజు సార్ చెప్పిన దాంట్లో సార్ సెక్షన్ అయితే నాకు చాలా బాగా అర్థమైంది సార్. అంటే మనం ఎప్పుడైనా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఫుల్ నాలెడ్జ్తో వెళ్ళకపోతే అక్కడ మనం అప్లై చేసిన అంటే తెలిసిన వాళ్ళకి చేసి మనం అడిగినప్పుడు అక్కడ మనల్ని చిన్న చూపుగా చూస్తారండి. అదే మనం ఫుల్ నాలెడ్జ్డ్గా వెళ్ళామనుకోండి, అక్కడ ఫీల్డ్ అనేది చాలా ఎక్సలెంట్గా మంచి రిజల్ట్ వస్తుందని నాకైతే అర్థమైంది సార్. సార్ ఎక్కువ బుక్స్ చదువుతూ నాలెడ్జ్ తీసుకుంటూ దాన్ని టీంకి ప్రమోట్ చేయడం వల్ల మంచి సక్సెస్ అనేది వచ్చిందండి. మీరు త్వరగా కార్ అచీవ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. శ్రీదేవి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ భూపత్ సార్. గుడ్ మార్నింగ్ వెంకటేశ్వర్ సార్. సార్ ఇవాళ సెషన్ అన్నది ఎక్సలెంట్ గా చెప్పారండి. ఎందుకంటే ఎవరి దగ్గరికన్నా వెళ్ళినప్పుడు ఎంతలా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అన్నది మీరు మీటింగ్కి వచ్చినప్పుడు కూడా చాలా అందరితో మన వాళ్ళు అన్నట్టు కలిసిపోయి మాట్లాడతారండి. గర్వం అన్నది ఏదన్నది కూడా ఉండదు. మన మేడం అందరూ చెప్పినట్టు మీరైతే ఏ డ్రీమ్స్ పెట్టుకున్నారో అవన్నీ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మీరు క్రౌన్ గా 1,50,000 పైబడి తీసుకొని కార్ తీసుకోవాలని కోరుకుంటున్నామండి. ఆల్ ది బెస్ట్. విష్ యూ వెల్త్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. విజయ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ మేడం. అరుణ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. భూపతి సార్ గారు. గుడ్ మార్నింగ్ రవికృష్ణ గారు. గుడ్ మార్నింగ్ అండి చిన్న వెంకటేశ్వర్లు గారు. గుడ్ మార్నింగ్. మీరు చెప్పిన సెషన్ అయితే చాలా చాలా చక్కగా ఉంది సార్. మనం కమిట్మెంట్ తో ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే విషయం చెప్పారండి. మీరు ఎప్పుడు మీటింగులకి చూసినా చాలా సైలెంట్ గా ఉంటారు సార్. అలాగే జూమ్ మీటింగ్ కూడా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. మనం ఏదనుకుంటే అది సాధించవచ్చు. మన అప్లైనర్స్ ఏం చెప్పారు దాన్ని మనం ఫాలో అవ్వాలనేది మంచిగా చెప్పారు సార్. అలాగే కమిట్మెంట్ తో ఉంటే మనం అలాగే మన టీము కూడా ప్రతి వారము మీటింగ్ పెట్టి మోటివేషన్ ఇవ్వటం అనేది మంచి పాయింట్ చెప్పారు సార్. ఏదైనా నిలబడి కనబడి నిరూపించుకున్నారు సార్ స్టార్ డైరెక్టర్ అయ్యి. ఆల్ ద బెస్ట్ సార్. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి.
సో లేటెస్ట్ లాస్ట్ కాల్ అండి. గుడ్ మార్నింగ్ సార్, విజయ్ కుమార్ గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్, భూపత్ సార్. అలాగే మా గ్రేట్ అప్లైనర్స్ వచ్చారు అవకాశం సార్, గుడ్ మార్నింగ్ అండి. అలాగే మా చిన్న వెంకటేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గ్రూప్ లో ఉన్న ప్రతి లీడర్ కూడా గుడ్ మార్నింగ్ అండి. మరి మా సార్ చెప్పినట్టుగా మరి ఆయన టీము లెఫ్ట్ అయిపోయినప్పుడు కూడా ఆయన అలా నిలబడినందుకు ఈ రోజు నిజంగా మంచి లీడర్స్ దేవుడి దయ వల్ల దేవుడు ఇచ్చాడండి ఆయనకి. అలాగే మాకు డైలీ కూడా మంచి 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 పాయింట్స్ అందిస్తూ మాతో పాటు తోడుగా ఉండి మాకు అన్ని కూడా వివరంగా ప్రతి మీటింగ్ కూడా ఆయన కాంటాక్ట్ చేసి ప్రతి పాయింట్ కూడా ఆయన మాకు అర్థమయ్యేలా చెప్తున్నారండి. అంత గొప్ప లీడర్స్ మాకు దొరికినందుకు చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మరి సార్ అన్ని అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రెండింగ్ కల్లా కార్ తీయాలి సారు అని నేను చాలా సార్తో చెప్పడం జరుగుతుందండి. సార్ కార్ తీస్తే మాకు మేము తీసినంత హ్యాపీగా ఉంటుందండి. సార్ కూడా మాకు చాలా మాతో పాటు డైలీ కూడా కలిసి మేము మాట్లాడుకుంటూ ఉంటామండి. సార్ మేము మాకు అన్ని కూడా ఏది ఎలా చేయాలి ఏంటి ఈ ప్రతి పాయింట్ కూడా డౌన్ లైన్స్ కి ఎలాగా మీరు గైడెన్స్ ఇవ్వాలి అనేది ప్రతిదీ కూడా మాకు సారు డైలీ చెప్తా ఉంటారండి. అది ఆయన చెప్పే పాయింట్స్ తీసుకొని మేము ఫీల్డ్కి వెళ్ళడం జరుగుతుందండి. సార్ వాయిస్ రావట్లేనట్టుందండి. వాయిస్ బ్రేక్ అయిందా? గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఇంకెవరైనా ఉన్నారా? దేవి మేడం ఉన్నారు లాస్ట్. ఒకసారి మాట్లాడించండి, తర్వాత నేను ఒక్క నిమిషం మాట్లాడతాను. గుడ్ మార్నింగ్ మేడం. దేవిశ్రీ మేడం అన్మిట్ చేసుకుని మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ చిన్న వెంకటేశ్వర సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు మీరు చెప్పిన జూమ్ సెషన్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. బుక్స్ హెల్త్ గైడ్ అంటే కంపెనీకి ఇచ్చిన నాలెడ్జ్ ఉన్న బుక్స్ చదవమని చెప్పారు సార్. మనకి ప్రోడక్ట్ నాలెడ్జ్ కావాలి అంటే సిఎన్టీలతో పాటు బుక్ కూడా చదవాలి అని చెప్పారు. ఎక్సలెంట్. స్టార్ వరకు రావడం అంటే అది మామూలు కాదు సార్. అలానే ఎప్పుడు చూసినా సరే చక్కగా ఒక విఎంసీఎం మెంబర్ లాగా టక్ చేసుకొని నీట్ గా ఒక బుక్ పెన్ తో ఒక బ్యాగ్ తో వస్తారండి. నేను విజయవాడలో కూడా చూసాను. రెగ్యులర్ గా ఎప్పుడు చూసినా మీరు అలాగే కనిపిస్తారు సార్. చక్కగా ఒక గ్రేట్ లీడర్ లా అనిపిస్తారండి. అలానే మీ కన్సిస్టెన్సీ అనేది మీరు అతి త్వరలో మీరు అనుకున్న ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఆ విషయానికి కూడా అనంతకోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్త్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ చిన్న వెంకటేష్ సార్. 1 minute అండ్ రికార్డింగ్ ఆఫ్. సో థ్యాంక్ యూ చిన్న వెంకటేష్ గారు. సో మీ యొక్క డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్.